బుజ్జమ్మను ఆ పిలుపుకి దూరం చేసి నేను తప్పు చేశానమ్ము. నా మీద ఆయనకు ఆ కోపం ఇంకా ఉంది. డాడీకి నీ మీద కోపం ఏం లేదు మిస్ అమ్మా. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం. పైగా నువ్వు మమ్మల్ని సేవ్ చేసావు కదా, డాడీకి నీ మీద ఇంకా గౌరవం పెరుగుంటుంది. ఒకసారి డాడ్తో మాట్లాడి చూడు మిస్ అమ్మా, డాడ్కి నీ మీదున్న కోపం అంతా పోతుంది. నేను ఆయనతో మాట్లాడలేక కాదు, ఆయన నా మాట వినడు అని కాదు. మా మధ్య మనోహరి ఉంది, తనే నన్ను మీ నుంచి దూరం చేసింది. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టింది. ఆ విషయం మీ డాడీకి తెలిసేలా చెయ్యాలి. మనోహర్ అంటే ఏం చేసిందో నువ్వు డాడ్కి చెప్పొచ్చు కదా మిస్ అమ్మా. మాటలతో చెప్పడం కాదమ్మో, సాక్ష్యాలు చూపించాలి. తనింకా చాలా తప్పులు చేసింది, అవన్నీ మీ డాడీ ముందు బయట పెట్టాలి. మీ డాడీ తనని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. అప్పటి వరకు అటు మీ డాడీకి కానీ ఇటు బుజ్జమ్మకు కానీ తను ఎవరో తెలియకూడదు. తెలిస్తే బుజ్జమ్మ ఆనందపడొచ్చు, కానీ నా మీద కోపంతో మీ డాడీ బుజ్జమ్మని దూరం పెట్టేస్తారు. అది నేను తట్టుకోలేను. మిస్ అమ్మా, కావాలంటే డాడీతో మేం చెప్తాం. నీ పట్ల మా పట్ల మనోహరి ఆంటీ చేసిన తప్పులన్నీ చెప్తాం. మేం చెప్తే డాడీ నమ్ముతారు మిస్ అమ్మా, మనోహరి ఆంటీని పంపించేస్తారు. వద్దు, మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నేను నాటకం ఆడుతున్నానని ఆ మనోహరి మీ డాడీకి బ్యాడ్గా చెప్తుంది. మరి మనోహరి ఆంటీ ఆట ఎలా కట్టిస్తావు మిస్ అమ్మా? ఎలాగైనా మనోహరి ఆటని ముగించేస్తాను. ఆల్రెడీ ఒక ప్లాన్లో ఉన్నాను. ఈ ఇంటి నుంచి తనని తరిమి కొట్టే బాధ్యత నాది. మీరు స్కూల్కి వెళ్ళడానికి టైం అవుతుంది కదా, వెళ్ళండి సరేనా? గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఏంటంచు పాపా, ఈసారి మీ డాడీని స్కూల్కి ప్రిన్సిపల్ రమ్మని చెప్పలేదా? ఈసారి బాగా చదివితే మార్కులు వచ్చాయి రాథోడ్. అబ్బా, మార్క్స్ బాగానే వచ్చాయి. గుడ్. బాగా వచ్చాయి కాబట్టే మిమ్మల్ని సైన్ చేయమన్నాను, లేదంటే నేనే సైన్ చేసేదాన్నిగా. ఏంటి? అది ఏం లేదు డాడ్. అంజు పాప ఫ్లోలో నిజం చెప్పేసింది సార్. నువ్వు ఊరుకో రాథోడ్. డాడ్తో నన్ను తిట్టించకు. గుడ్. ఇలాగే బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకో. అలాగే డాడ్. థ్యాంక్ యూ డాడ్. యా. అంటే అంజు చదువులో పికప్ అయిందన్నమాట. ఇది చాలా మంచి విషయం అమర్. మనోహరి, నీకు రణ్వీర్ గురించి తెలుసా? సడన్ గా రణ్వీర్ గురించి అడుగుతున్నాడేంటి? మాజీ భర్త గురించి మాజీ భార్యకి తెలియకుండా ఉంటుందా? రణ్వీర్ కలకత్తా జైల్లో ఉన్నాడు కదా. రణ్వీర్ గురించి నన్నెందుకు అడుగుతున్నావు అమర్? తన గురించి నాకెలా తెలుస్తుంది? కరెక్టే, వాడి గురించి వాడి వైఫ్నే అడగాలి. మీరు అడుగుతుంది కూడా వాడి వైపునే సార్. రణ్వీర్కి పెళ్ళయిందా అమర్? తనకి వైఫ్ కూడా ఉన్నారా? ఏం తెలియనట్టు ఎంత నంగనాచిలా అడుగుతున్నావే. రణ్వీర్కి పెళ్ళయింది, వైఫ్ కూడా ఉంది.
తనెవరో నీకు తెలుసా అమర్? తనెవరో తెలియదు కానీ తను ఎలాంటిదో తెలుసు. రణ్వీర్ చెడ్డవాడు, పాపం తన వైఫ్ అయితే మంచిదై ఉంటుంది కదా అమర్. కాదు, తను రణ్వీర్ కంటే చెడ్డదే. తను రణ్వీర్కి లైఫ్ పార్ట్నర్ మాత్రమే కాదు, వాడు చేసే అన్ని పాపాల్లో పార్ట్నర్ కూడా. తను ఎంత చెడ్డదంటే రణ్వీర్తో ఒక బిడ్డని కని ఆ బిడ్డని నిర్దాక్షిణ్యంగా అనాథాశ్రమంలో వదిలేసిపోయింది. ఆ బిడ్డని నిర్దాక్షిణ్యంగా అనాథాశ్రమంలో వదిలేసిపోయింది. ఈ విషయం నీకెలా తెలుసా అమర్? అరుంధతి చెప్పింది. ఇంకా నయం, నేనే రణ్వీర్ భార్యనని అరుంధతి చెప్పలేదు. ఆ తరువాత ఆ బిడ్డను నేను ఆరు కలిసి హైదరాబాద్ తీసుకొచ్చాం. ఆ తర్వాత ఏం జరిగిందా మరి? బిడ్డ ఎక్కడుంది? ఆ బిడ్డ సార్ మనం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. రాతోడు నువ్వు చెప్పా మరి. ఆ బిడ్డని ఎక్కడ వదిలేశారు? ఏం చేశారు? ఆ బిడ్డని మేము రాథోడ్, పిల్లలకి స్కూల్ టైం అయింది. లేట్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. అమరేంద్ర గారి పిల్లలకి డిసిప్లిన్ లేదు అంటారు. ఒక్కరోజు లేట్ అయితే ఏం కాదు బాగి, నువ్వుండు. అమర్ నువ్వు చెప్పు. సార్ ఆ బ్యాడ్ నేమ్ మీకు వద్దు సార్. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. పిల్లల్ని డ్రాప్ చేసి మనం ఆఫీస్కి వెళ్దాం. పదండి సార్. ఏదో కొంపలు అంటుకుంటున్నట్టు ఏంటా తొందర? నేను మాట్లాడుతున్నాను కదా, చెప్ప మరి. మనం ఆ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం మనోహరి. ఏంటి బాగా ఇలా చేసావు? నేనేం చేశాను? అమర్ ఆ బిడ్డ గురించి చెప్పబోతుంటే అనవసరంగా డిస్టర్బ్ చేసావు. ఆ బిడ్డ గురించి నీకెందుకు అంత ఇంట్రెస్ట్? తను నా బిడ్డ కదా, తను నా బిడ్డ కదా, తను నా బిడ్డ కదా, నా బిడ్డ కదా, నా బిడ్డ కదా.